నమస్తే. కథ వినండికి స్వాగతం. మనం ఈరోజు చీమ చెప్పిన మాట అనే కథను విందాం. ఓ సాయంత్రం అడవిలో జంతువులన్నీ సమావేశమయ్యాయి. వాటి ముందు సింహం రచ్చబండ మీదకొచ్చి దర్జా వలకపోస్తూ, మిత్రులారా, నేనెంత బలశాలినో మీకందరికీ తెలుసు. నా వల్లనే వేటగాళ్లు బెడదలేకుండా హాయిగా జీవించగలుగుతున్నారు అంటూ జూలు విదిలించింది. వెంటనే పక్కన కూర్చున్న నక్క, చిత్తం మహారాజా, కానీ జిత్తులకు యుక్తికి నాకెవరూ సాటిరారు ధీమాగా చెప్పింది. అది విన్న కుక్క, విశ్వాసానికి మారుపేరైన మా జాతి మీకన్నా ఎంతో గొప్పది అని గట్టిగా మురిగింది. ఇంతలో లేళ్లు, కుందేళ్లు అందంలో పరుగులో మీరెవ్వరూ మాకు సరిలేరు అంటూ చిందులేశాయి. వాటి బడాయి చూసిన నెమళ్ళు, సృష్టిలో మా అంత అందమైన ప్రాణి లేనే లేదంటూ పురివిప్పి నాట్యం చేశాయి. పలుకులు మాత్రం మా చిలుక జాతికే సొంతం అంది చిలుకమ్మ. ఇలా అక్కడున్న అన్నీ తమ తమ గొప్పతనాన్ని చెప్పుకుంటున్నాయి. ఇంతలో ఒక చిన్న చలిచీమ, మహారాజా, నన్ను ఒక మాట చెప్పనిస్తారా అని వినయంగా అడిగింది. నలుసంతలేని నీలో చెప్పేందుకేముంది అని సింహం ఎగతాళిగా నవ్వింది. మహారాజా, శ్రమ, పొదుపు, ఐకమత్యం విషయంలో మనిషి అల్పప్రాణులైన మమ్మల్నే ఆదర్శంగా తీసుకున్నాడు. కానీ ఆ ఘనత మాది అని చెప్పను. ఎందుకంటే చిన్న పెద్ద అన్న తేడా లేకుండా ప్రతి జీవికి ఏదో ఒక ప్రత్యేకత ఇచ్చిన దైవానిదే ఆ గొప్ప. అందుకే మనం అనవసర గర్వం, అహంకారం ప్రదర్శించకుండా సమభావంతో సామరస్యంగా బతకడమే మంచిదని నా అభిప్రాయం. ఇదే నేను చెప్పాలనుకున్నది అనేసి వెనుతిరిగింది. ఆ మాటలు విని అక్కడ ఉన్న జీవులన్నీ తమ అవివేకానికి సిగ్గుపడ్డాయి. చీమ చిన్నదైనా పెద్ద మాట చెప్పిందని అర్థం చేసుకున్నాయి. అప్పట్నుంచి ప్రగల్భాలు మానేసి కలివిడిగా బతకడం నేర్చుకున్నాయి. కథ సమాప్తం.